హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్‌టీఈ యాక్ట్ 2009కి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఓకేనా? ఒకసారి క్వెషన్ చూడండి ఇక్కడ. వాట్ ఆర్ ద క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్‌టీఈ 2009 అంటే ఆర్‌టీఈ 2009 యాక్ట్ ఉంది కదా! అది స్కూల్స్ ఎట్లాంటి ఫెసిలిటీస్ కానీ ఎట్లాంటి కండిషన్స్ తీసుకొస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అన్న దాని మీద క్వెషన్ అనమాట. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి. క్వాలిటీ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అంటే means the features or conditions that the act expects schools and the curriculum to provide for quality education అంటే స్కూల్ కానీ ఒక స్కూల్లో ఉన్న కరికులం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఎట్లా తీసుకురావాలి, ఓకేనా, ఏం చేస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అనేది క్వశ్చన్ అకార్డింగ్ టు ఆర్టీఈ. ఓకేనా? The right to RTE Act 2009 emphasizes child-centered, inclusive and quality education. Its important quality aspects include అంటే ఆర్టీఈ యాక్ట్ దేని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఓకేనా? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇక్కడ ఇది ఏంటంటే ఆర్టీ యాక్ట్ ఒక స్కూల్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓకేనా, ఒక స్కూలు క్వాలిటీ ఎడ్యుకేషన్ తేవాలి అంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అంటే కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని ప్రమోట్ చేసేలాగా ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ షుడ్ ప్రమోట్ ద వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్న వాల్యూస్ని, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రిన్సిపల్స్ని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రమోట్ చేయాలి. అంటే మనకు దాని గురించి మంచిగా చెప్పాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి ఎడ్యుకేషన్ ద్వారా. ఇట్ షుడ్ డెవలప్ ద చైల్డ్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ ఎబిలిటీస్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ అండ్ ద టాలెంట్. ఇవన్నీ మనకు మన ఎడ్యుకేషన్ ద్వారా అందాలి. అట్లా అందాలంటే ఒక స్కూల్ అట్లాంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలి, అట్లాంటి కరికులంని ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఇట్ షుడ్ డెవలప్ ద చైల్డ్స్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి, పిల్లలు మెంటల్ డెవలప్మెంట్ ఉండాలి, ఎమోషనల్ డెవలప్మెంట్ ఉండాలి, సోషల్ ఎబిలిటీస్ డెవలప్ అవ్వాలి, మంచి నాలెడ్జ్ అందాలి పిల్లలకి, వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ అయ్యేలాగా చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? అవన్నీ ఉండాలి ఎడ్యుకేషన్లో. నెక్స్ట్, లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్. చిల్డ్రన్ షుడ్ లెర్న్ త్రూ యాక్టివిటీస్, డిస్కవరీ అండ్ ఎక్స్ప్లోరేషన్ రాదర్ దెన్ ఓన్లీ మెమరైజేషన్. పిల్లలు ఒక విషయాన్ని ఎట్లా నేర్చుకోవాలి అంటే యాక్టివిటీస్ ద్వారా, డిస్కవరీ ద్వారా, ఎక్స్ప్లోరేషన్ ద్వారా నేర్చుకోవాలి, రాదర్ దెన్ మెమరైజేషన్. మెమరైజేషన్ అంటే ఏంటంటే రిపీట్ చేస్తూ ఇట్లా బట్టి పట్టడం అనమాట. అట్లా కాకుండా యాక్టివిటీస్ ద్వారా, ఎక్స్ప్లోరేషన్ ద్వారా, డిస్కవరీ ద్వారా నేర్చుకోవాలి. ఓకేనా? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఆర్టీఈ చెప్తుంది. ఎందుకు? ఇవన్నీ చేస్తేనే మన ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ ఎవరికి చెప్తుంది అంటే స్కూల్స్కి. ఓకేనా? చైల్డ్ సెంటర్డ్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్. ఓకేనా? లెర్నింగ్ ఎలా ఉండాలి? చైల్డ్ సెంటర్డ్ ఉండాలి, చైల్డ్ ఫ్రెండ్లీ. చైల్డ్కి మనం ఫ్రెండ్లీగా ఫెసిలిటేట్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ నేర్పియాలి ఏదన్నా సరే. టీచింగ్ షుడ్ కన్సిడర్ చిల్డ్రన్ నీడ్స్, ఎబిలిటీస్ అండ్ డిఫరెంట్ లెర్నింగ్ లెవెల్స్ అనమాట. ఒక పిల్లలకి వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఏంటి, దాన్ని బట్టి మనము ఎడ్యుకేషన్ అందివ్వాలి పిల్లలకి. ఓకేనా? అట్లా అయితేనే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు చిన్న పిల్లలకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాకుండా కొంచెం హయ్యర్ లెవెల్ కంటెంట్ అందిస్తున్నారు అనుకోండి, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట. ఓకేనా? వాళ్ళు వెనుకబడిపోతారు. అట్లా కాకుండా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు, వాళ్ళ నీడ్కి తగ్గట్టు, వాళ్ళ ఎబిలిటీస్కి తగ్గట్టు మనము ఒక విషయాన్ని నేర్పించాలి. నెక్స్ట్, మదర్ టంగ్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద చైల్డ్స్ మదర్ టంగ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎంత వీలైతే అంత మనము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏం తీసుకోవాలి ఇక్కడ? మదర్ టంగ్ని తీసుకోవాలి. ఇది మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో. ఓకేనా? ప్రైమరీ స్కూల్లో మనము మదర్ టంగ్ని తెలుగే ఉండాలి మనకి. ఎందుకంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగే ఉండాలి, ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి. నెక్స్ట్, రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ. ద కరిక్యులం షుడ్ అడ్రస్ ద డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అబిలిటీస్ అండ్ లెర్నింగ్ లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ హూ ఎంటర్ స్కూల్ ఆఫ్టర్ బీయింగ్ అవుట్ ఆఫ్ స్కూల్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనము డైవర్సిటీని మనము రెస్పెక్ట్ చేయాలన్నమాట. వేరే వేరే బ్యాక్గ్రౌండ్ వాళ్ళని, వేరే వేరే కల్చర్ వాళ్ళని మనమందరం ఒకటే అన్న భావన తేవాలి. ఓకేనా? మనము డైవర్సిటీని రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏదైనా
తప్పు చేసి స్కూల్ నుండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పటికీ కూడా మనం వాళ్ళకి అంతే రెస్పెక్ట్‌తోని చూడాలనమాట. ఓకేనా. లేకపోతే వేరే స్కూల్‌లో ఇట్లా సస్పెండ్ అయ్యి మన స్కూల్‌కి వచ్చినా కూడా మనం వాళ్ళని టీజ్ చేయొద్దు. మనం వాళ్ళని రెస్పెక్ట్‌తోనే చూడాలి. నెక్స్ట్, ఫియర్ ఫ్రీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. లెర్నింగ్ అనేది ఎప్పుడు ఒక ఫియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో జరగాలనమాట. ఇప్పుడు మనకి చదువు అంటే మనకు భయం కలిగించేటట్టు చేయొద్దు మనం టీచర్స్. ఓకేనా. చిల్డ్రన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్, ట్రామా, యాంగ్జైటీ అండ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ అండ్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ వ్యూస్ ఫ్రీలీ. పిల్లలకి మనం ఎట్లాంటి ఫియర్ అందియొద్దు, ట్రామా ఉండొద్దు, వాళ్ళకి యాంగ్జైటీ ఉండొద్దు, ఫిజికల్ పనిష్మెంట్ ఉంటదన్న భయం ఉండొద్దు, మెంటల్ హెరాస్మెంట్ ఉండొద్దు. ఇవన్నీ లేకుండా మనం వాళ్ళ వ్యూస్‌ని, వాళ్ళ థింకింగ్‌ని, వాళ్ళ థాట్స్‌ని వాళ్ళు ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేసుకునేటట్టు ఉండాలనమాట ఎడ్యుకేషన్ అనేది. ఎన్విరాన్మెంట్. ఓకేనా. నెక్స్ట్, కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ షుడ్ ఫోకస్ ఆన్ ద చైల్డ్స్ ఓవరాల్ డెవలప్మెంట్. ఎవాల్యుయేషన్ మనం దేని బేస్ మీద చేయాలి అంటే పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ మీద చేయాలన్నమాట. అంటే మనం ఒకటే ఆస్పెక్ట్ తీసుకొని ఓన్లీ అకాడమిక్‌గా వాళ్ళు మంచిగా ఉన్నారా లేరా అట్లా కాకుండా అన్ని ఆస్పెక్ట్స్‌లో వాళ్ళు మంచిగా చదువుతున్నారా లేదా, స్పోర్ట్స్‌లో మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళ డిసిప్లిన్ మంచిగా ఉందా లేదా, అవన్నీ కన్సిడర్ చేస్తూ మనం వాళ్ళ ప్రోగ్రెస్‌ని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఓకేనా. ఎవాల్యుయేషన్ షుడ్ ఫోకస్ ఆన్ ద child's overall development, understanding and ability to apply knowledge rather than only memorizing information. ఓన్లీ మెమరైజేషన్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నదే కాకుండా వాళ్ళ నాలెడ్జ్‌ని అప్లై చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళకు అర్థమవుతుందా లేదా, లేకపోతే వాళ్ళ లోపల ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్‌ని కన్సిడర్ చేస్తూ మనం ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్‌ని ఎవాల్యుయేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఇన్ వన్ సెంటెన్స్, RTE 2009 aims to make education child-centered, inclusive, activity-based, fear-free and focused on all-round development of every child. RTE దేని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్తుంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మనం ఎవరిని సెగ్రిగేట్ చేయొద్దు, మీరు వేరే మేము వేరే అని చేయొద్దు. లేకపోతే ఎవరికైనా డిజబిలిటీ ఉందనుకో వాళ్ళని కూడా మనం అలాగ చేయొద్దు. మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా మనతో పాటే ఉంచి హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్, యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. ఎప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నదే చదివి అట్లా కాకుండా యాక్టివిటీస్, డిస్కవరీ, ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ ఉండాలి. ఫియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఫోకస్ ఆన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ డెవలప్ అయ్యేలాగా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. ఓకేనా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఎయిమ్స్ ఆఫ్ RTE యాక్ట్ 2009. ఓకేనా. ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ ఏంటి అంటే RTE యాక్ట్ 2009 ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉండాలి పిల్లలకి అని అంటుంది. ఓకేనా. ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచిగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి వాళ్ళకి. ఇట్లా రోట్ మెథడ్ అంటే బట్టి సిస్టమ్ కాకుండా యాక్టివిటీస్ ద్వారా నేర్పియాలి. ఫియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇంకేంటి, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. చైల్డ్ సెంటర్డ్ ఉండాలి. మదర్ టంగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డైవర్సిటీని మనం రెస్పెక్ట్ చేయాలి. అంటే స్టూడెంట్స్లో ఉండే డైవర్సిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ కల్చర్ కానీ అవన్నీ. ఇంకోటి ఏంటి, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ద్వారా మనం పిల్లల్ని వాళ్ళ ప్రోగ్రెస్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి అని RTE యాక్ట్ చెప్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.